హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎమ్స్ కిచెన్ అండ్ హ్యాపీ రిపబ్లిక్ డే టు ఎవ్రీవన్. ఇవాళ ఈజీ రెసిపీ 5 మినిట్స్లో, అది కూడా ఉప్మా, అది కూడా మన నేషనల్ ఫ్లాగ్ కలర్స్తో. సో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో అన్నీ చూసేద్దాం. అండ్ ఆరెంజ్ అండ్ గ్రీన్ ఫుడ్ కలర్స్, పోపు దినుసులు, 2 మిర్చి, 1 ఆనియన్ చాప్డ్. సో గ్యాస్ పైన పనం పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక మనం పోపు వేసుకుందాం. అండ్ పోపు ఫ్రై అయ్యాక కాజూస్ కూడా అందులోనే వేసేసాను. సో పోపు, కాజు, మిర్చి అన్నీ ఫ్రై అయ్యాక మనం ఇందులో ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని లైట్గా సాల్ట్ వేసేసుకొని ఒకసారి మనం ఫ్రై చేసుకుందాం. సో ఫ్రై అయిపోయాయి. అండ్ ఇప్పుడు మనం ఇందులో వాటర్ యాడ్ చేసుకుందాం. సో రవ్వ 1 అయితే వాటర్ 1:4. సో అప్పుడు బాగుంటుంది, కొంచెం గట్టిగా కాకుండా పల్చగా కాకుండా తినడానికి అది టెక్స్చర్ అంతా చాలా మంచిగా కనిపిస్తుంది. సో ఇప్పుడు వేసుకొని వాటర్ బాయిల్ అయ్యాక రవ్వ వేసుకున్నాం కదా, ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మనం ఒక 2 మినిట్స్ బాయిల్ అయ్యి అదంతా కుక్ అయ్యే వరకు అలాగే ఉంచుదాం. అండ్ నెక్స్ట్ పైన క్లోజ్ చేసేసుకొని సిమ్లో పెట్టేసి ఒక 2 మినిట్స్ ఆర్ 3 మినిట్స్ పెట్టేసి రిమూవ్ చేసేసుకుంటే మన ఉప్మా రెడీ అయిపోతుంది. ఉప్మాని ఎంతైతే క్వాంటిటీ చేసుకుంటారో దాన్ని మీరు 3 పార్ట్స్ కింద డివైడ్ చేసుకొని పెట్టుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ కలర్కి మనం బాండీ పెట్టుకొని అందులో పోపు, కాజు, ఆనియన్స్ అన్నీ వేసుకొని లైట్గా సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై అయిపోయాయి కదా, సో మనం ఇందులో ఇప్పుడు ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్న వాటర్ని, ఆరెంజ్ కలర్ని యాడ్ చేసుకొని కొంచెం బాయిల్ అయ్యే వరకు ఉంచుకుందాం. ఒక 1 మినిట్లో వాటర్ బాయిల్ అవుతుంది. సో వాటర్ బాయిల్ అవుతుంది కదా, ఇప్పుడు మనం రవ్వని యాడ్ చేసుకొని కుక్ చేసుకుందాం. చూసారా ఎంత మంచిగా కుక్ అయిపోతుందో. అండ్ చాలా ఈజీ కూడా. మన క్వాంటిటీ ఎంతైతే ఉంటుందో 3 టైప్స్గా డివైడ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇప్పుడు మన ఆరెంజ్ కలర్ ఉప్మా రెడీ. అండ్ నెక్స్ట్ మళ్ళీ కడాయి పెట్టుకొని అందులో పోపు, కాజు, ఆనియన్స్ అన్నీ ఫ్రై అయ్యాక లైట్గా సాల్ట్ వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. సో ఇప్పుడు మనం గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ యాడ్ చేసిన వాటర్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఇవి బాయిల్ అయ్యాక మనం రవ్వని వేసుకుంటూ ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. సో చూసారు కదా ఎంత మంచిగా మిక్స్ అయిపోతుందో. చూడ్డానికి కూడా కలర్ చాలా బాగుంది. చూసారు కదా గ్రీన్ కలర్ యమ్మీగా ఎంత బాగుందో కలర్ కూడా చూడడానికి. అండ్ ఇప్పుడు మనం ఇది ఒక 2 మినిట్స్లో రెడీ అయిపోతుంది. ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. సో మనం ఇప్పుడు గ్యాస్ని కూడా ఆఫ్ చేసేసుకొని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. 5 మినిట్స్లో ఈజీ ఉప్మా, అది కూడా 3 కలర్స్లో. చూసారు కదా ఎంత బాగుందో. నా రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.